ఫ్రెండ్స్ మనకి ఇది ఆప్షన్కి సంబంధించిన డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పొజిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా బిల్డప్ చేశారు అనేది మనం లైవ్లో గ్రాఫికల్గా చూడాలి, ఒక అబ్జర్వేషన్ చేయాలి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా బిల్డప్ అవుతుంది అనుకుంటే కూడా ఈ కాల్స్ వర్సెస్ పుట్స్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ చూస్తాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది సెలెక్ట్ చేశాను. దాని తర్వాత డేటా టైప్, ఎటువంటి డేటాను చూడాలనుకుంటున్నాం, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను, దాని చేంజ్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడు అండ్ పుట్ సైడు పర్టికులర్ స్ట్రైక్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా ప్రీవియస్తో కంపేర్ చేసినప్పుడు, ప్రీవియస్గా ఉన్న డేటా మొత్తం ఉంటుంది కదా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది, దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా తగ్గుతుందా అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ దట్స్ రిప్రజెంట్స్ ద ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం. లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఫ్లాట్గా ఉంది లేదా తగ్గుతుందంటే దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. ఓకే, ఎనీహౌ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మనం చూస్తుంటాం కదా, ఎన్ఎస్సి సైట్కి వెళ్ళినా సరే మనం అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకో కాలము ఓఐ చేంజ్ అని ఉంటుంది. ఓఐ చేంజ్ ఏంటంటే పర్టికులర్గా ఇది ఇంట్రాడేకి సంబంధించింది ఫ్రెండ్స్. ఈరోజు కంపేర్ చేస్తుంది అనమాట, ప్రీవియస్గా ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్తో పోలిస్తే ఎలా ఉంది అని చెప్పేసి, ఇంక్రీజ్ అయిందా లేకపోతే డిక్రీజ్ అయిందా అని చెప్పేసి ఈ డేటా అనేది మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అయింది, అండ్ మనం ఆఫ్కోర్స్ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర మొత్తం కూడా చూసుకోవచ్చు. బట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొద్దిగా ఓవరాల్ పిక్చర్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ఇది అనుకోండి 40,000, అక్కడ నుంచి కూడా కొద్దిగా డిస్టెన్స్ వెళ్తుంది అనమాట బేస్డ్ ఆన్ దిస్ సమ్ పర్సంటేజ్ క్యాల్కులేషన్, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద పర్సంటేజ్. అక్కడ నుంచి కూడా ఒక రేంజ్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 40,000 కదా, 40,500 పైన తీసుకుంది రేంజ్, అదేవిధంగా 39,500 అనేది ఒక రేంజ్ తీసుకుంది. అది ఇక్కడ రేంజ్ ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది అని చెప్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్రెండ్స్ మనకి నియర్ బై ఏటీఎం అనమాట, ఎట్ ద మనీకి దగ్గరగా ఉన్న స్ట్రైక్స్లో ఏటీఎం ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా ఉంది అనేది ఈ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అండ్ రేంజ్ స్టార్ట్ ఇది మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజు ఓపెనింగ్ ప్రైస్ని బట్టి, అండ్ రేంజ్ ఎండ్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ లైవ్ అనేది వస్తేనేమో ఓన్లీ ఇంట్రాడే ఉంటుంది. బట్ మనకి హిస్టారికల్గా బ్యాక్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే లైవ్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూసుకున్నాం అనుకోండి, ఈ రోజంతా కూడాను ఎక్కువగా కాల్స్ సెల్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపించారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మార్కెట్లో పైకి వెళ్ళొచ్చు కిందకి వెళ్ళొచ్చు, బట్ సెంటిమెంట్ ఓవరాల్గా అసలు ఎటువంటి పొజిషన్స్ బిల్డప్ చేశారు అని చెప్పేది మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్సే సెల్లింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఇక్కడ కాల్స్ అండ్ ఇక్కడ పుట్స్, ఆ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంది, లైట్ బ్లూ ఆర్ గ్రీన్, అది కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇది, నాట్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ రెడ్ కలర్లో ఉంది పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ ఈ యొక్క డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ ఫ్రెండ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నేను ఈరోజు ఎలా బిల్డప్ చేశారు అనేది ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఏది వెన్స్డే 15th ఫిబ్రవరి, దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. లైవ్ అనేది ఇక్కడ డిజేబుల్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ మన హిస్టరీకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ డిజేబుల్ చేసుకొని ఇక్కడ February 15th ఎలా బిల్డప్ చేశారు ఓవరాల్గా అనేది ఇక్కడ రేంజ్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఓపెనింగ్ ప్రైస్ని బట్టి ఏంటంటే ఆ రేంజ్ అనేది ఆటోమేటిక్గా అదే సెట్ చేసుకుంటుంది. ఒకవేళ మనకి ఏదైనా కావాలనుకుంటే కూడా ఇక్కడ సెట్టింగ్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రేంజ్లో మనం చూడాలనుకుంటున్నాం అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే రేంజ్ చాలా ఎక్కువగా అనిపించింది అనుకోండి, వెరీ నియర్గా చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ నుంచి ఒక స్ట్రైకు లేదా 2 స్ట్రైకులు పైన 2 స్ట్రైకులు కింద చూస్తారు, లేదా ఒక స్ట్రైక్, అది మన ఇష్టం. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ ఫిజిబిలిటీ అనేది మనకు ఉంటుంది. సో ఆ రోజు పర్టికులర్గా చూస్తే కాల్స్ కొద్దిగా డామినేట్ చేసినాయి, బట్ స్టిల్ ఏంటంటే ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. ఒకనొక టైంలో మార్కెట్ అనేది ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది, ఇక్కడ కాల్స్ అనేది సెల్లింగ్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఒకనొక టైంలో ఏంటంటే బేర్స్ అనేవాళ్ళు మార్కెట్లో కంట్రోల్ తీసుకున్నారు. బట్ బిగ్గర్ పిక్చర్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అంటే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు, రైట్, ఈ కేసులో. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి థర్స్డే 16th ఫిబ్రవరి అనేది చెక్ చేద్దాం. 16th ఫిబ్రవరి పరిస్థితి ఎలా ఉందనేది చూస్తే
కంప్లీట్గా ఏంటంటే మార్కెట్ బేరిష్లో ఉంది. బేరిష్లో అని ఎందుకు అంటున్నామంటే ఫ్రెండ్స్, కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఆబ్వియస్గా మార్కెట్లో ఒక బేరిష్ సెంటిమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే కాల్స్ ఎక్కువ సెల్ చేశారు. ఇక్కడ చూడండి, జీరో లైన్ పైన మనకు ఉన్నదంతా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఫ్రెండ్స్ కాల్స్లో ఈ పర్టికులర్ రేంజ్లో మాత్రమే. అండ్ జీరో లైన్ కింద ఉన్నది ఏంటంటే మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పుట్ సైడ్. మార్కెట్ ఎందుకంటే 16th డౌన్ సైడ్ అనేది వెళ్ళింది కాబట్టి ఆ పుట్స్ ఏదైతే ఉన్నాయో ఎగ్జిట్ అయ్యారు అండ్ కాల్స్ అనేది యాడ్ చేశారు. ఓకే, సో మనం థర్స్డే చూద్దాం 23rd February ఎలా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే మనకు ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది, బట్ స్టిల్ ఆ రోజు పొజిషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మనకి ఇది వచ్చేసరికి 23rd, ఫర్ ఎగ్జాంపుల్ 23rd అనేది చెక్ చేద్దాం ఫిబ్రవరిలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఏంటంటే స్టిల్ బుల్లిష్ సెంటిమెంట్ అనేది జనరేట్ చేసుకుంది. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా పుట్స్ సెల్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకవేళ ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఈవెన్ దో ఆ టైం అప్పుడు కూడా ఏంటంటే ఓవరాల్ సెంటిమెంట్ ఏంటి, దాని ముందు రోజు ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కావాలనుకుంటే కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజు డోజీ ఫార్మేషన్ జరిగింది, ఒక స్ట్రాంగ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ తర్వాత డోజీ ఫార్మేషన్ జరిగింది. అండ్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు, ఈ ప్లేయర్స్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది, బుల్లిష్ ఉందా లేకపోతే బేరిష్ ఉందా అనేది జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా, ఓ బెంచ్ మార్క్ అనుకోండి, రిఫరెన్స్ అనుకోండి, దాని పర్పస్ అనేది ఇది హెల్ప్ చేస్తుంది. బట్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, దీనిలో ఏంటంటే మనకి ఎంట్రీకి ఎగ్జిట్కి మళ్ళీ అగైన్ ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ లేకపోతే ఇంకోటి ఫాలో అవ్వాలి. కానీ దీన్ని బట్టి మనం కంప్లీట్గా డెసిషన్ అనేది తీసుకోవాలి. జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఆర్ సెంటిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, దాని తర్వాత రోజు ఏం జరిగిందనేది చూద్దాం. 24th February ఫ్రైడే కంప్లీట్గా ఏం చేశారంటే వాళ్ళు ఒకనొక టైంలో వీళ్ళిద్దరు కూడా బుల్స్ బేర్స్ వచ్చారు, కానీ కంప్లీట్గా ఏంటంటే బేర్స్ మార్కెట్లో గ్రిప్ అనేది తీసుకున్నారు. చూడండి, మార్కెట్లో కంప్లీట్గా కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేశారు. ఆ రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేసుకుంది. ఆ రేంజ్లో ఎడ్దామనే దగ్గర చూస్తే మనకేంటంటే ఈ యొక్క కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి ఆ రోజు ప్రైస్ యాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది అఫ్కోర్స్ 24th మార్కెట్ స్లోగా కిందకు వచ్చింది. 24th అంటే ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర నుంచి మార్కెట్ అనేది స్లోగా ఒక వేవ్స్ లాగా కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, లాస్ట్లో కొద్దిగా స్పైక్ అయింది అనుకుంటా కదా. నెక్స్ట్ రోజు ఇది, ఆ రోజుకైతే సెల్లింగ్లో ఉంది. సో ఇది ఏంటంటే మనకి ఒక హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ 27 మండే ఎలా ఉంది అంటే, మండే అయితే బుల్లిష్లో ఉంది. మండే ఎలా ఉంది మనకి డేటా అనేది బుల్లిష్లో ఉంది. అండ్ మార్కెట్ ఏదైతే మనకి పైకి వస్తూ ఉందో వాళ్ళు ఏం చేశారంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు పుట్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారు. ఎందుకు, ఈరోజు మార్కెట్ అనేది పైకి వస్తుంది కాబట్టి యాజ్ మార్కెట్ పైకి వస్తున్న కొద్దీ వాళ్ళు ఏం చేశారంటే ఇనీషియల్ నుంచి కూడా ఆ యొక్క రేంజ్లో ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పుట్ సైడే ఉండటానికి డామినేట్ చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఏంటంటే స్లైట్ వేరియేషన్ ఉంటుంది. పుట్స్ అండ్ కాల్స్ ఎవరు డామినేట్ చేస్తున్నారు అనేది మనం కొద్దిగా జస్ట్ ఒక సపోర్ట్ లాగా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ డేటా అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, మార్కెట్లో పుట్స్ అయితే ప్రస్తుతానికి డామినేట్ చేస్తున్నారు. సో ఎనీహౌ ఆ డైరెక్షన్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా, ఇక్కడ పుట్స్ సెల్ చేస్తున్నారు అంటే మనకి మార్కెట్లో బుల్లిష్నెస్ ఉందన్నమాట. సో ఆ డైరెక్షన్లో మనకి ఏమన్నా ఆపర్చునిటీ వస్తుందా అని చెప్పేసి మనమైతే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని మార్క్ చేసుకుని ఆ లెవెల్స్ దగ్గర ఏంటంటే మనం ఒక రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క డేటా అనేది మీకు హెల్ప్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కాన్సెప్ట్. సో మీరు కూడా ఏంటంటే జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం యూస్ చేసుకోవడానికి ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్.